అంత ప్రేమించిన కూతురు అసలు స్థిరపడిన ఒక ఆ యోగ్యుడికి ఇచ్చి ఆ విధంగా పెళ్లి చేయాలి అనుకుంటాడు. ఒక తండ్రిగా తనకంటూ ఎక్కువ అంతస్తు కలిగిన వారికి ఇవ్వాలి అని ఉంటుంది ఏ తండ్రికైనా. అలాంటప్పుడు మారుతిరావుకి ఎందులో కూడా సరితూగని ప్రణయ్ లాంటి వ్యక్తికి తన కూతుర్ని ఇవ్వడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. ఈ విషయంగా తరచు అమృతకి మారుతిరావుకు వాగ్వాదాలు జరిగాయి. ప్రణయ్ని కూడా మందలించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏది లెక్క చేయకుండా పెళ్లి చేసుకున్నారు సరే. తండ్రి తన కూతురు తన మాట వినలేదు అని బాధలో ఉన్నారు. కొన్ని రోజులు అతనిని పట్టించుకోకుండా వారి బతుకులు ఏవో వారు బతికినా కానీ ఏమి గొడవ జరగకపోయేదేమో. కానీ వారు రిసెప్షన్ కి సంబంధించిన క్లిప్స్ తో పాటు కొన్ని ప్రైవేట్ క్లిప్స్ కూడా మారుతిరావుకి పంపించాడు ప్రణయ్. రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో అలాంటి దారుణానికి పాల్పడ్డాడు ప్రణయ్. అసలే బాధలో ఉన్న మారుతిరావుకి కట్టెలు తెంచుకునేంత ఆవేశం వచ్చింది. ఆవేశంలో మనిషి విచక్షణను కోల్పోతాడు. ఆ ఆవేశంలోనే కిరాయి రౌడీలకు డబ్బులిచ్చి ప్రణయ్ ని హత్య చేయించాడు మారుతిరావు. దేశవ్యాప్తంగా ఆనాడు సంచలనం అయ్యింది ఈ వార్త. పోలీసుల దర్యాప్తులో మారుతిరావు నేరస్తుడు అని తెలిసింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిన ప్రణయ్ ను SC ST సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వడం అనేది ఏ విధంగా ఆమోదయోగ్యం.